ప్రముఖ నటి యాంకర్ విష్ణుప్రియకు సోషల్ మీడియాలో వేధింపులు, అసభ్యకర పోస్టులు, కామెంట్లపై మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారామె. తాజాగా ఆమె ఇలాంటి వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులు, అభ్యంతర కామెంట్లు వస్తున్నాయని ఆరోపించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే మే 18న మియాపూర్ పోలీస్ స్టేషన్లో విష్ణుప్రియ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సంబంధిత సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు, పోస్టుల స్క్రీన్ షాట్లను కూడా పోలీసులకు సమర్పించినట్లు సమాచారం. విష్ణుప్రియ ఫిర్యాదు ఆధారంగా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎప్పుడో యాక్షన్ తీసుకోవాలి, బట్ చాలా రోజులు వెయిట్ చేసి చాలా నిందల తర్వాత చాలా నెగటివ్, బ్యాడ్ పబ్లిసిటీ, రాంగ్ ఇన్ఫర్మేషన్, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లాగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆడియన్స్కి ప్రొజెక్ట్ చేస్తున్నందుకు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అలా రాంగ్గా చేస్తున్న వాళ్ళ మీద ఈ కంప్లైంట్. ఏమని చేస్తాం మేడం రాంగ్ అంటే మానసికంగా హర్ట్ చేసే విధంగా మాట్లాడి, మేము ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి వచ్చింది డెఫినెట్లీ జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఆనందపరచడానికి, వాళ్ళున్న బాధల్లో ఒక 5 minutes కానీ 10 minutes కానీ మా కంటెంట్ చూసి వాళ్ళు ఎంజాయ్ చేయాలని. ఏ రోజు ఐ డోంట్ థింక్ ఎనీ సెలబ్రిటీ వాంట్ టు డూ ఎనీ హార్మ్ ఫర్ దేర్ ఓన్ ఆడియన్స్ అందరికీ. బట్ కొన్నిసార్లు తెలియకుండా కొన్ని చేస్తాము. అవి తప్పులైనప్పుడు, నిజంగా తప్పులైనప్పుడు నిందించండి, ఖండించండి, తలంచుకొని ఎన్నైనా మాటలు తీసుకుంటాము. బట్ తప్పు కానివి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది, ఇలాంటి వర్డ్స్, అది కూడా కొంతమంది పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద ఛానల్స్లో. ఓకే ఫైన్, అది ఇంకా అప్ టు కొన్ని బ్యాటిల్స్, యూ చూస్ యువర్ బ్యాటిల్స్ అంటారు కదా. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అయితే అసలు వాళ్ళు ఏమీ లైఫ్లో ఏమీ చేయకుండా వేరే వాళ్ళని కించపరచడం ఈజ్ నాట్ అప్రిషియేటబుల్. సో దాని మీద డెఫినెట్లీ ఐ వాంట్ టు చూస్ మై బ్యాటిల్. ఇంకా ఎన్ని రోజులు ఇలా నోరు మూసుకొని ఉంటాను? ఒక్కసారైనా నా కోసం నేను నుంచొని, నా కోసమే కాదు ఇంకా వేరే ఏ ఆడపిల్లల గురించి ఎవరు పడితే ఎవరు అయినా మాట్లాడకూడదని ఈ డెసిషన్ తీసుకున్నాను. ఓకే.